అవమానం నుంచి అధికారం వైపు, తలైవా నుంచి తమిళగ వెట్రి కళగం వరకు ఒక దశాబ్దపు నిశ్శబ్ద విప్లవం. ఆనాడు అపాయింట్మెంట్ దక్కని చోట నేడు అధికారం కోసం అడుగులు. ఒక సినిమా టైటిల్ కింద రాసుకున్న ట్యాగ్ లైన్ ఒక సామ్రాజ్యాన్ని కదిలిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఒకే ఒక్క సంతకం కోసం ముఖ్యమంత్రి తలుపుల బయట నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ నటుడి కళ్ళల్లో కోపం రగలలేదు. ఒక బలమైన నిశ్శబ్దం ఆవరించింది. అసలు విషయానికొస్తే 2013లో విజయ్ నటించిన తలైవా సినిమా విడుదల సమయంలో జయలలిత ప్రభుత్వానికి మరియు విజయ్కి మధ్య కొన్ని వివాదాలు నడిచాయి. ఈ గొడవలు తారాస్థాయికి చేరాయి. అసలు గొడవలకు కారణం తలైవా సినిమాకు టైమ్ టు లీడ్ అనే ట్యాగ్ లైన్ ఉండటం. ట్యాగ్ లైన్కు సినిమాకు అభ్యంతరం ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వెళ్దాం. తమిళనాడులో తలైవా అంటే నాయకుడు అని అర్థం. అప్పట్లో జయలలితను అభిమానులు అమ్మ అని పిలుచుకునేవారు. రాజకీయంగా ఆమెను తిరుగులేని నాయకురాలుగా చూసేవారు. విజయ్ తన సినిమాకు తలైవా అని పేరు పెట్టి టైమ్ టు లీడ్ అని ట్యాగ్ లైన్ పెట్టడం, అది ప్రత్యక్షంగా జయలలిత నాయకత్వానికి సవాలు విసరడమేనని అప్పటి అధికార పార్టీ ఏఐఏడిఎంకే నేతలు భావించారు. తలైవా అనే పదం తమిళ రాజకీయాల్లో చాలా పవర్ఫుల్ పదం. ఎంజి రామచంద్రన్ వంటి దిగ్గజ నాయకులను ఉద్దేశించి వాడే ఈ పదానికి నాయకత్వం వహించే సమయం వచ్చింది అనే ట్యాగ్ లైన్ తోడవడం, అది కేవలం సినిమా ప్రమోషన్లా కాకుండా ఒక రాజకీయ ప్రకటన, పొలిటికల్ స్టేట్మెంట్లా కనిపించింది లీడింగ్ పార్టీ వాళ్ళకి. సినిమా పోస్టర్ల మీద టైమ్ టు లీడ్ అని ఉండటంతో విజయ్ తన రాజకీయ అరంగేట్రానికి ఈ సినిమాను ఒక పునాదిగా వాడుకుంటున్నారని ప్రభుత్వం అనుమానించింది. ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు భయపడ్డారు. సినిమా విడుదలయ్యే ముందు థియేటర్ల వద్ద బాంబు బెదిరింపులు రావడంతో శాంతి భద్రతల దృష్ట్యా తమిళనాడులో సినిమా విడుదల నిలిపివేయబడింది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి విజయ్ తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్తో కలిసి అప్పట్లో సీఎం జయలలితను కలవడానికి ప్రయత్నించారు. కానీ ఆమె వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇది విజయ్ అభిమానులకు పెద్ద అవమానంగా అనిపించింది. చివరికి తమిళనాడులో సినిమా విడుదల కావడానికి ఆ ట్యాగ్ లైన్ను తొలగించాల్సి వచ్చింది. తలైవా విడుదల సమయంలో ఆయన ఎదుర్కొన్న రాజకీయ ఒత్తిళ్లు, థియేటర్ల వద్ద సమస్యలు, ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాలు ఇవన్నీ విజయ్కు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్నా లేదా తన గొంతు బలంగా వినిపించాలన్నా కేవలం సినిమాలు సరిపోవని, రాజకీయ శక్తి అవసరమని ఆయన ఆ రోజే గ్రహించి ఉండవచ్చు. ఆశయం నుంచి ఆచరణ వరకు, అనగా తలైవా సినిమాలో టైమ్ టు లీడ్ అనేది కేవలం ఒక సినిమా ట్యాగ్ లైన్ మాత్రమే. కానీ 10 ఏళ్ల తర్వాత 2024లో తన పార్టీని ప్రకటించినప్పుడు అది కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలోకి వచ్చింది. అంటే ఆ సినిమాలో చూపించిన నాయకత్వ లక్షణాలను నిజ జీవితంలో తీసుకురావడానికి ఆయనకు ఒక దశాబ్ద కాలం వేచి చూశారని చెప్పవచ్చు. 2013 నుండి 2024 వరకు తలైవా, మెర్సల్, సర్కార్ వంటి సినిమాలతో ప్రజల్లో ఉన్న సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం కొనసాగించారు. చివరకు తన అభిమాన సంఘాలను ఒక రాజకీయ పార్టీగా మార్చి టీవీకే పార్టీ పెట్టి ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నారు. విజయ్ గారి ప్రయాణం నిజంగా ఒక సినిమాటిక్ డ్రామాలా ఉంటుంది. అప్పట్లో ఒక సినిమా విడుదల కోసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన అదే వ్యక్తి ఈరోజు అదే పదవి లక్ష్యంగా పార్టీ పెట్టి తనకంటూ ఒక సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం అంటే అవమానం నుంచి అధికారం వైపు. మరి మీరేమంటారు?